వాట్ ఈస్ రీనింగ్ ఇన్ లైఫ్. యాకోబు 5:14-16, జేమ్స్ చాప్టర్ 5 verse 14-16. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన If చేయవలెను. anyone is sick, bring him. Life will overtake sickness. అదే healing ministry is part of reigning in life. You see that now? So you need to now start reigning in life. Don't take the attacks. నీ ఎవరి కోసమైనా స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నావా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నావా, నీవు జీవంలో పరిపాలించాలని చెప్పి ప్రార్థిస్తున్నావు. గాడ్ లైక్స్ ఎట్ హీలింగ్ ప్రేయర్. హీలింగ్ మినిస్ట్రీ ఈజ్ రీనింగ్ ఇన్ లైఫ్. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. లెట్స్ రీడ్ వర్స్ 15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన అతనిని స్వస్థపరచును. సో దట్ ఈస్ కాల్డ్ రీనింగ్ ఇన్ లైఫ్. ఎ చర్చ్ ఈస్ సపోజ్ టు రీన్ ఇన్ లైఫ్. హీలింగ్ ఈజ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద రీనింగ్ ఇన్ లైఫ్. స్వస్థత అనేది రీనింగ్ ఇన్ లైఫ్. మరి మనము నీతి ద్వారా, కృపాబాహుళ్యమైన నీతి ద్వారా మనం ఏలాల, జీవంలో ఏలాలనేటువంటి స్వస్థత అనేది ఒక భాగము. మరి హీలింగ్ అనేది ఎంత గొప్పదంటే, ఇక్కడ అతడు ఒకవేళ పాపము చేసిన వాడైతే క్షమాపణ పొందుతున్నాడు. అంటే ఏ పాపం అయితే పరిపాలించి మరి ఆ రోగాన్ని తీసుకొచ్చిందో, ద సిన్ ఈజ్ రీనింగ్, ద సిన్ వాట్ సిక్నెస్. సో ద ప్రేయర్ by righteousness will overtake the sickness and the sin. You see that now? I hope you got it. ఒక్కసారి నువ్వు స్వస్థత ప్రార్థన చేసావనుకోండి, ఎవరికైనా ఓకే, విశ్వాసం గల ప్రార్థన, పాపం చేసి రోగం తెచ్చుకొని ఉండొచ్చు. అయితే నీతి అనే దానము నువ్వు పొందుకున్నావు కాబట్టి ఆ వ్యక్తి కూడా నమ్మి మన దగ్గరికి వచ్చాడు కాబట్టి, విశ్వాసం దగ్గరికి మనం ఎప్పుడైతే వేసినామో నా బిడ్డ నమ్మాడు కాబట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు పాపం ద్వారా వచ్చే ఆ మరి ద సిన్ రీనింగ్, ద సిన్ ఈస్ బ్రింగింగ్ సిక్నెస్. పాపం అనేది వ్యాధిని తీసుకొచ్చి పరిపాలిస్తుంది. మరి ఇక్కడ నీతి అనేది జీవాన్ని తీసుకొచ్చి పాపం మీద, ఆ పాపము తీసుకొచ్చినటువంటి వ్యాధి మీద పరిపాలిస్తుందంట. సో ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ విల్ రిలీజ్ రైచియస్నెస్ విచ్ విల్ ఓవర్టేక్ ద ఎఫెక్ట్ ఆఫ్ సిన్ అండ్ ద సిక్నెస్. ఐ హోప్ యూ గాట్ ఇట్. మేబీ somebody is getting it. I'm telling what is reigning in life. ఎప్పుడైనా ఎవరికైనా ప్రార్థన, ఈ పాపం చేస్తే వచ్చింది, చేసుకున్నంత కాదు. అతను యేసు నమ్మాడు కనుక నువ్వు ప్రార్థిస్తే మరి విశ్వాసము, నీతి దాన్ని హెచ్చించి, నీతి పాపము నుంచి వచ్చేటువంటి రోగాన్ని తీసివేసి ఆ పాపాన్ని కూడా క్షమించి అతని మీదకి నీతి వస్తుందంట. సో ఫెయిత్ విల్ ఓవర్టేక్ unrighteousness, faith will overtake sickness, faith will overtake the effects of sin, and faith will cover him and make him, give him life to reign in life. I hope you got it. I am telling you what is reigning in life. Let's read Matthew 9:2-8. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. I will give you one more example. మత్తయి సువార్త 9:2-8 వరకు. అతని విశ్వాసమును చూచాడంట. అంటే విశ్వాసం ఏంటి? Faith will attract righteousness. Faith will possess righteousness. ఇక్కడ యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగుండు. ఎందుకు? అతని పాపము అతనికి పక్షవాయువు తెచ్చి అతన్ని చంపేస్తుందేమో, అతని జీవితాంతం పనికిరాని వానిగా చేస్తే మన పాపము ఏళ్తుంది ఆ వ్యక్తిని. అయితే యేసుప్రభువు వారు అతని విశ్వాసం చూపుతున్నాడు. బాబు ఇదిగో నీ విశ్వాసము ఏళ్తుంది. డోంట్ వరీ, యువర్ ఫెయిత్ విల్ ఫర్గివ్ యూ అండ్ ఓవర్టేక్ యువర్ సిక్నెస్. So the righteousness by faith will reign in life. It will suspend sickness. It will suspend death, whether it comes by any means. You have life in you. You will reign. You're getting me now? యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. లెట్స్ రీడ్. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, ఎలా జరుగుతుంది ఇది? పాపాన్ని ఎవరు తీసేస్తారు, రోగాన్ని ఎవరు తీసేస్తారు? వీడు పాపం చేస్తే రోగం వచ్చింది. హౌ కెన్? మేబీ హీ హాస్ టు లెట్ సిన్ రీన్. పాపం పరిపాలించాలి, వాడు చావాల్సిందే, వాడు శిక్ష అనుభవించాల్సిందే. బట్ నో, వాళ్ళకి అర్థం కావట్లేదు ఇదేలాగా. లెట్స్ రీడ్. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి.
చూసారా? సో జీసస్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ హౌ రైచియస్నెస్ కెన్ రీన్ ఇన్ లైఫ్. ఇదిగో నువ్వు బై ఫెయిత్ నువ్వు నమ్మితే, ఇఫ్ యూ బిలీవ్, దట్ ఈస్ గ్రేస్. వాట్ ఈస్ గ్రేస్? బిలీవింగ్ ఇన్ జీసస్, యాక్టివేటింగ్ రైచియస్నెస్ అండ్ ఓవర్టేక్, and you will start ruling in life. So life overtook sickness, sin and disease. ఈ రోజు నుంచి మీలో ఉండే నీతి జీవములో మీరు పరిపాలించినట్లు, అన్ని రంగాల్లో పరిపాలించినట్లు చేయను గాక. టుడే ద లైఫ్ ఇన్ యూ విల్ మేక్ యూ రీన్ ఇన్ ఎవ్రీ ఏరియా బై రైచియస్నెస్. ఇస్ అ ఫ్రీ గిఫ్ట్. ఎప్పుడు చెప్తా ఉంటాను, ద బెస్ట్ థింగ్స్ ఆర్ ఫ్రీ. యు సీ దట్ గాడ్ వాంట్స్ హిస్ రైచియస్నెస్ బై ద బ్లడ్. ఆయన సిలువలో చూస్తున్నాం, కానీ ఆ సిలువలో ఆయన నీతినిచ్చాడు. ఆ నీతి ద్వారా మనము ఇక్కడ జీవంలో పరిపాలించాలి. సో దిస్ లైఫ్ స్పాన్ యు ఆర్ సపోజ్ టు రూల్, రీన్ అండ్ గో. సంఘం అన్నిటిని జయించి పరిపాలించాల. హీ హాస్ గివెన్ ద రైచియస్నెస్ టు రీన్ హియర్ అండ్ దెన్ దట్స్ హౌ ద బ్రైడ్ ఈ సపోజ్ టు రీన్ అండ్ దెన్ లీవ్ దిస్ ప్లానెట్. అందుకే ఏలియా ఆ గుహలో ఉంటున్నప్పుడు ఆయన తీసుకెళ్ళిపో అంటే, అయిపోయిందని పని తీసుకెళ్ళిపోలే. నో 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 గాడ్ విల్ నెవర్ టేక్. పాత నిబంధనలోనే ఓడిపోయిన ప్రవక్తని తీసుకెళ్ళలేదు. కొత్త నిబంధనలు ఎలా తీసుకెళ్తాడు? హౌ కెన్ హీ టేక్ ఎ న్యూ covenant bride when he cannot take an old covenant bride in fear, in sickness, death and pain? How can he take a bride in the new covenant with fear, defeat? No. తీసుకెళ్ళిపోయాడా? రండి వచ్చాను పక్క తీసుకెళ్ళిపోతాం. No, he didn't take it. He took some time. మరణ వాక్యం విన్నారు వాళ్ళు, మరణ స్వార్థ విన్నారు యెజబెల్ నుంచి. తర్వాత వాళ్ళే మరణం మీద అధికారం ఇస్తున్నాడు దేవుడు ఏలియాకి అని చెప్పి ఒక గుడ్ న్యూస్ విన్నారు. ఎవ్రీ టైమ్ గాడ్ గివ్స్ ఎ గుడ్ న్యూస్. మీరు చూస్తే గాడ్ విల్ గివ్ ఆల్వేస్ హోప్. ఇప్పుడే కాదు, దీనికి ముందు మనం చూసినట్లయితే, మరి మనం ముందు చూస్తే ఆదాము అవ్వ కాలంలో వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళ కుమారుడు ఒకటి చనిపోయాడు, మరణం వచ్చేసింది. వాళ్ళు వెంటనే చూడలేదు, కానీ మరణం యొక్క ఫలం చూశారు వాళ్ళు. దే సా ద ఎఫెక్ట్, ద డెత్. అక్కడ మీరు చూస్తే వాళ్ళు భయపడిపోయారు. దే గాట్ ఇన్ ఫియర్. తర్వాత ఇంకా అనేకులు చనిపోయారు. ఇంకా పాపం పెరిగి చనిపోతున్నారు, అందరూ చనిపోతున్నారు. అందరికీ భయం వేస్తుంది. అందరికి ఇళ్లలో మరణాలు, బయట మరణాలు. అయితే దేవుడు వారిలో హనోక్ అనే ఒక దైవజనుని లేపి అతన్ని చావకుండా పైకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ నిరీక్షణ ఇచ్చాడు. గాడ్ హెస్ సస్పెండెడ్ డెత్ అండ్ గాడ్ గేవ్ హిమ్ లైఫ్. చూసారా? అప్పుడు అందరికీ ఆదరణ వచ్చింది. దెర్ ఈస్ ఎ గాడ్ హూ కెన్ ఈవెన్ మేక్ అస్ రీన్ ఇన్ లైఫ్. Mankind got hope. When Hanok suspended death, mankind got hope. మరి ఏలియా అలా వెళ్ళిపోయినప్పుడు ప్రవక్త నిరీక్షణ వచ్చింది. ఇప్పుడు దేవుడికి మహిమ రావాలి అంటే దేవుడు వచ్చి రహస్యంగా ఓటమిలో తీసుకెళ్ళడం వద్దని. యు సీ దట్ నౌ. ఈ కాలంలో దేవుడు తన సంఘాన్ని జీవంలో పరిపాలించినట్టు చేసి అధికారం ఇచ్చి తీసుకెళ్తాడు పైకి. ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ టుడే, లైఫ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ and you will start healing people, you will start raising the dead, healing sick, bringing prosperity and being a blessing. Church, rise up, arise and shine. నాజరేయుడనేసే నీ జీవము ఏలేటట్టు కృప దయచేయండి. నీ కృప ఎంత గొప్పదో, నీ కృప జీవములో ఏలేటట్టు ఎలా చేస్తుందో నీ సంఘానికి చూపించండి. సంఘంతో మాట్లాడండి. అల్లాడు ఏలేతో మాట్లాడి ఎలా బలపరిచి, ఎలా ఏలే నడిపించి, అలాగే మీ సంఘాన్ని నడిపించి నీ వధువుని సిద్ధపరిచి అప్పుడు నీ వధువుకు వస్తావని నమ్ముచున్నామయ్యా. ఇదిగో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, విడుదల దయచేయండి, అవసరాలను తీర్చమని, అద్భుత రీతిగా వాళ్ళని ఆదుకోమని నాజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.